కరీంనగర్ జిల్లా ఇప్పలపల్లిలో అమానుష ఘటన జరిగింది. తన భూమికి నష్టపరిహారం ఇప్పించాలని ఓ రైతు తహసీల్దార్ కాళ్లు పట్టుకున్నాడు. ఇప్పలపల్లికి చెందిన శ్రీనివాస్ తన 23 గుంటల భూమిని రోడ్డు విస్తరణలో కోల్పోయాడు. ఒక్కో గుంటకు 56,000 రూపాయల చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉండగా 36,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు. మిగిలిన డబ్బులను ఇవ్వాలని 2 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. దీంతో రోడ్డు విస్తరణ పనులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో బాధిత రైతు అధికారి కాళ్లపై పడి పరిహారం ఇప్పించాలనుకున్నాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో రైతు శ్రీనివాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. జమీమా, కరీంనగర్ వరంగల్ 563వ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా కరీంనగర్ జిల్లా శంకరాపట్నం మండలంలోని ఇప్పపల్లి గ్రామానికి చెందిన రైతు వెంగళ శ్రీనివాస్ తన 23 గుంటల భూమిని కోల్పోయాడు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఒక్కో గుంటకి 36,000 చొప్పున పరిహారం అందిందని, కానీ తనకు 56,000 రూపాయల చొప్పున పరిహారం చెల్లించేయాలని రైతు శ్రీనివాస్ అధికారులను వేడుకుంటున్నాడు. ఈ మిగతా డబ్బుల కోసం 2 ఏళ్లుగా అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరిగినా తనని పట్టించుకోవట్లేదని అయితే బాధితుడు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు రహదారి విస్తరణ పనులను అడ్డుకొని బాధితుడు శ్రీనివాస్ నిరసన వ్యక్తం చేయగా స్థానిక తహసీల్దార్ అక్కడికి చేరుకొని రైతు శ్రీనివాస్ కి నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేశారు. దీంతో రైతు వెంగళ శ్రీనివాస్ తహసీల్దార్ కాళ్లపై పడి తనకు పరిహారం ఇప్పించాలని వేడుకున్నాడు. ఈ సిబ్బంది ఎంత వారించినా రైతు శ్రీనివాస్ వినకపోవడంతో పోలీసులు వచ్చి బలవంతంగా అరెస్టు చేసి అయితే స్టేషన్ కి తరలించారు. మొత్తానికి కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న నిర్వాసితులకు సరైన పరిహారం అందించకుండానే అధికారులు చేతులు దులుపుకున్నారనే విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. ఒకవైపు శరవేగంగా రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో తమకు సరైన పరిహారం ఇంకా ప్రభుత్వం అందజేయడంలో విఫలమైందని రైతుల నుంచి అయితే ఆందోళన వ్యక్తమవుతున్నాయి. 2 వరుసలుగా ఉన్న రోడ్డుగా ఉన్న కరీంనగర్ వరంగల్ రహదారి ప్రస్తుతం 4 వరుసలుగా రహదారిగా విస్తరిస్తున్నారు. ఇదివరకే రహదారి విస్తరణ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ మొత్తం పూర్తయిందని అధికారులు చెప్తున్నప్పటికీ ఈ రహదారి నిర్మాణంలో హైవే వెంట ఉన్న గ్రామాలను దృష్టిలో పెట్టుకోకుండా ఈ యొక్క రోడ్డు నిర్మాణాన్ని అయితే చేపట్టారని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు ఈ నిర్మాణంలో నాసిరకం పనులు చేస్తున్నారని NHAI అధికారులు ఇదివరకే వ్యాఖ్యానించారు. తాజాగా సరైన పరిహారం అందని ఈ రైతులు ఇలా తిరగబడడంతో మరోసారి జాతీయ రహదారి విస్తరణ అంశం ఈ కరీంనగర్ జిల్లాలో తెరపైకి వచ్చింది చెప్పవచ్చు. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.